హాయ్ అండి. ఈరోజు మీకు ఒక షార్ట్ షేర్ చేస్తాను చూడండి. ఒక పక్క బాధ, ఇంకో పక్క ఆనందం అనమాట. సో ఏంటంటే బాధ వచ్చేసి వేరే అనమాట. ముందు ఆనందం కోసం మాట్లాడుకుందాం. ఇదిగోండి కింద మన పెరటి తోట అనొచ్చు ఇది. సో ఇదన్నీ కూడా చక్కగా అమ్మ ఓకే థ్యాంక్ యూ నాన్న. విత్తనాలన్నీ వేసుకున్నాం చక్కగా. నార్లు కూడా అక్కడ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అండ్ ఇప్పుడు ఇటు చూసుకున్నా మనకి ఉల్లినారు ఇంకా అన్నీ అనమాట. ఇంకా సీజన్ కదండి మనకి చక్కగా వచ్చినాయి. ఇవన్నీ చూసి ఆనందపడే సమయంలో ఇంకొక బాధ వచ్చి పడిందండి. ఎప్పుడు ఈ బాధ మాకు మామూలు అయిపోయింది. 1-2 సార్లు కాదు, ఇప్పటికి 5 సార్లు అనమాట ఇదే బాధ కంటిన్యూ అవుతుంది. సో అదేంటండి రండి మీకు చూపిస్తాను. పాపం దీనికి కూడా బాధ వచ్చేసింది చూడండి. ఈరోజు అసలు రెడీ అవ్వలేదు. మా బాధతో పాటు ఆరపప్పు కూడా ఇలా వచ్చి ఆడుకుంటుంది చక్కగా గార్డెన్లో. ఇదిగోండి ఇవంతా కూడా ఇప్పుడు తీసేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మనకి మళ్ళీ పైప్ లైన్ కోసం తవ్వేస్తున్నారు. ప్రతిసారి మనం ఇట్లా బాధపడుతూనే ఉన్నాము, వాళ్ళు తవ్వుతూనే ఉన్నారు, మళ్ళీ మనం మొక్కలు వేస్తూనే ఉన్నాము. అండ్ ఈసారి వచ్చేసి చాలా పెద్ద గొయ్యలు అయితే తీస్తున్నారు. ఇంక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంట ఇలా గోతులు అయితే తీయడం. సో దీనికోసం అయితే మరి బాధపడాల్సిందే తప్పదు. సో చాలా ఎక్కువ లోతు తీస్తున్నారు కాబట్టి మట్టంతా మన గార్డెన్లోనే వేసేస్తారంట. వాళ్ళ పాప ముందుగానే వచ్చి చెప్పే కానీ చాలా ఏడుపు అయితే వస్తుందండి. చాలా చాలా బాధగా కూడా ఉంది అసలు ఇలాగా. ఎందుకంటే చక్కగా సాప్లింగ్స్ అన్నీ మంచిగా ఎదిగినాయి, ఇంకా నార్లు పెట్టినవి కూడా చాలా బాగా వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ వేయాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఎలా కాపాడుకోవాలి నాకైతే అసలు తలనొప్పి వచ్చేస్తుంది. ఏం చేయాలని నాకైతే అర్థం అవ్వట్లేదండి అసలు.